ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. తర్వాత వచ్చిన మంచి కంబ్యాక్ ఫిల్మ్ ఏంటని మీరు అనుకుంటున్నారు? మధ్యలో మీరు గ్యాప్ తీసుకోవడం అంటే ఇండస్ట్రీ అంటే చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉన్నాను, వేసాను, క్యారెక్టర్లో చేస్తూ ఉన్నాను. జయమ్ము నిచయమురా సినిమాలో మంచి రోల్, చాలా గుర్తుండిపోయింది అది. ఆయన మన ఛత్రపతి డైరెక్టర్, ఆయన చాలా మంచి డైరెక్టర్ అండి. ఆయన బ్రెయిన్ చైల్డ్ అది. ఆ కథ ఎక్కడ తెలుగు కథ ఏ కాపీలు ఏమి ఏ షార్ట్ కూడా ఫ్రెష్గా తీసాడు ఆయన. అందరూ బాగా యాక్ట్ చేశారు. క్యారెక్టర్ కూడా నాకు నచ్చింది. అందులో చాలా విభిన్నమైన పాత్ర ఆ సినిమాలో బాగా రికగ్నిషన్ వచ్చింది. మళ్ళీ ఒక్కసారికి చాలా కాలం మీరు నిద్రాణంలో ఉన్నట్టు ఉన్న మీరు సడన్ గా ఒక్కసారి అట్లా లేచారు ఆ సినిమాతో. నిజమే. అదండి మంచి క్యారెక్టర్, కంబ్యాక్ క్యారెక్టర్ అంటే అది. మధ్యలో మీరు హీరోగా చాలా పాత్రలు వేశారు, ఒక 4-5 సినిమాలు అనుకుంటా. హీరోగా జానపర 40+ చేశాను. అదొకటి, మిస్టర్ గిరీశం, టాటా బిర్లా, మధ్యలో లైలా, బొమ్మనా బ్రదర్స్, 4-5 వచ్చినట్టున్నాయి. సోలో హీరో కాదు, అదే మెయిన్ హీరోలు ఉన్నారు. అదేలే నేను కూడా వాళ్ళు మెయిన్ రోల్ అనే చెప్పొచ్చు కదా. బొమ్మనా బ్రదర్స్ బట్ ఏవి ఆడలేదు సరిగ్గా. బొమ్మనా బ్రదర్స్ కొంచెం బాగా ఆడిందండి. బొమ్మనా బ్రదర్స్ చంద్రశేఖర్ ఆడింది. టాటా బిర్లా మధ్యలో ఇలా ఆడింది. జానపర 40+ ఆడలేదు. మిస్టర్ గిరీశం కూడా ఆడలేదు. మిస్టర్ గిరీశం ఆడిదని అనేసుకున్నాను ముందే, అంతే. ప్రభుబాబు నేను కలిపి పోటీ చేసాం. అది కూడా పెద్ద సబ్జెక్ట్ ఏమో బాగాలేదని తెలుసు, కొన్ని అలా జరిగిపోయింది. మిమ్మల్ని హీరోగా పెట్టాలని డైరెక్టర్స్ అనిపించినప్పుడు మీకేమనిపించేది? మీరు హీరో మెటీరియల్ అనుకున్నారా, లేకపోతే ఒకసారి ట్రై చేస్తే పోలే అనుకున్నారా? నాకు హీరో అవ్వాలనేది ఏం లేదండి. మెయిన్ కమెడియన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అనేది నా కోరిక. హీరోకి చాలా రావాలి, డ్యాన్సులు, ఫైట్లు, పైగా సినిమా అంతా భారం మొయ్యాలి. చాలా కష్టమైన పాత్ర హీరో. మరి మిమ్మల్ని వాళ్ళు ఎంపిక చేసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఇమీడియట్ మొట్టమొదటి సినిమా సంగతి మాట్లాడుకుందాం. మిమ్మల్ని హీరోగా పెడదామని అనుకున్నప్పుడు మీ అప్పుడు ఇమీడియట్ రియాక్షన్ ఏంటి మీది? మీకు చెప్పిందే చెప్పాను. వాళ్ళు కూడా చాలా కష్టమైంది కదా, ఎందుకు ఏం పర్లేదు మేము చూసుకుంటాం కదా అన్నారు. వాళ్ళే చూసుకున్నారు. చెప్పినా వినలేదు, చూసారా అన్నారు అప్పుడు మీరు. అయితే మీరు మిమిక్రీ చేయటం మానేశారా టోటల్గా? అసలు ఇంకా చేయరు. కానీ మీరు కాంతారావు గారిని బాగా ఇమిటేట్ చేస్తారని ఎవరు చెప్పారండి? నిజమేనా చెప్పండి. జనరల్గా అందరూ నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, శోభన్ బాబు, కృష్ణ ఇలాంటిగా ఒకప్పుడు ఎప్పుడో చేశాండి. ఇప్పుడు ఏమైనా ఆ గ్రిప్ లేదు అస్సలు. మానేమన్నారు. ఎవరు మానేమన్నారు? మా అన్నయ్య. మీ అన్నయ్య. ఓకే, అంటే అనుకరించడం ఉన్నారు కదా, నీకు నువ్వులా చెయ్యి అన్నాను. కమల్ హాసన్ అందరినీ ఇమిటేట్ చేసేవాడిని ఆయన్ని. ఏదో ఒక్కటి కొంచెం మా కోసం అసలు వదిలేసేది. మీకు అసలు ఏం గుర్తు కూడా లేదు. నటనలో, యాక్టింగ్లో కూడా రాదు. ఆయన కమల్ హాసన్ ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడిని. బాలచంద్ర గారి ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే మన లోపల కొంత ఉండాలి. అది అలాంటిది మనకి ఇష్టం రాని ఆ ఇష్టాన్ని లోపలికి ఆవించేసి స్టేజ్ మీద అలా చేసేవాడిని. తర్వాత ఒకరోజు నన్ను వద్దు వచ్చి కమల్ హాసన్ అలా చేసేస్తున్నాడు మీ ఓడు అంటున్నారు. వద్దు, ఆయన ఉన్నాడు కదా, నువ్వు ఎందుకు అన్నాడు. మానేసి. మీరు ఒక సినిమాకి వ్యాఖ్యాతగా కూడా చేశారట్టుగా, నరేట్ చేశారు ఒక కథను, ఏదన్నా వాయిస్ ఓవర్ లాంటిది ఇవ్వటం. అలా ఎలా అని అనీష్ కృష్ణ గారి సినిమాకి వాయిస్ ఓవర్. ఊహలు గుసగుసలాడే. ఊహలు గుసగుసలాడే 2 సినిమాలు చేశాను. అలా ఎలా, ఊహలు గుసగుసలాడే తక్కువేమండి. అలా ఎలా అయితే ఫుల్ క్యారెక్టర్ కూడా చేశాను. అంటే ఏంటంటే మీ వాయిస్ డిస్టింక్ట్గా ఉంటుందని అనుకున్నారా డైరెక్టర్లు? అది మరి విభిన్నంగా ఉందనుకున్నారా ఏంటి? ఎందుకు మిమ్మల్ని వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వమన్నారు? ఏమో ఆయన మన అవసరాల అదే, బట్ రీజన్ చెప్పుంటారుగా మీకు. అది పెక్యులర్గా ఉంటుందను, లేకపోతే ఏమన్నా ఆ స్లాంగ్ నవ్వు వస్తాను ఆయన అందుకు చెప్పించినట్టున్నాడు. నేను అలా ఎలా సినిమా చేశాను, వాళ్ళు కూడా నా చేత చెప్పించారు. అవునండి
2 హిట్లే. అవును, అదే చెప్తున్నాను. సరే డబ్బులు తీసుకొచ్చేదే నేను. మరి మీరు అసలు చాలా వాటికి డబ్బులు తీసుకుని గుర్తు చేస్తున్నాను మీకు. అవునా? రచనలు చేశారు, డైలాగులు రాశారు, స్క్రీన్ ప్లే చేశారు, కొన్నిటికి కథల మలుపులు తిప్పారు, ఇప్పుడు వ్యాఖ్యాతగా చేశారు, వాయిస్ ఓవర్లు ఇచ్చారు. వేటికి డబ్బులు తీసుకోకుండా మీరు ఏంటంటే మీ ఐ డ్రీమ్స్ మూలంగా నా డ్రీమ్ ఒకటి ఫుల్ఫిల్ అవుతుంది, వీటికి కూడా డబ్బులు తీసుకోవాలనే ఇది నాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి మీకు. అయితే అన్నీ అయిపోయాక చెప్పారు నా దగ్గర సరుకు అయిపోయింది. మరి మీరు 10 ఏళ్ల క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినప్పుడు మీరు ఇవ్వలేదు, అప్పుడే చెప్పేదాన్ని. అవునా? అవును, 10 ఏళ్ల క్రితం అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగాను. టీవీ 9లో ఉన్నారా? మీ పేరు బాగా వింటుంటాం. తర్వాత భానుప్రియ గారు ఇంటర్వ్యూ ఒకటి చూసాం. ఆయన మీకుని ఆయనకు కూడా చాలా మంచి పేరు, టీఎన్ఆర్. ఆయన్ని ఒక ఆవిడ ఫోన్ చేసి మీ ఫోన్ నెంబర్లు ఇమ్మని, నా దగ్గర లేవండి అని ఒక ఆవిడ. ఓకే, మీ ఇంటర్వ్యూలు బాగుంటాయి, స్మూత్గా సాఫ్ట్గా ఆవిడ చెప్పింది. మరి మీరు 10 ఏళ్ల క్రితమే ఇచ్చుంటే మీకు ఇవన్నీ చెప్పేదాన్ని, అప్పుడే మీరు సంపాదించడం మొదలు పెట్టేవారు. సో 10 ఏళ్ళు డిలే అవ్వడానికి కారణం మీరే. అలాగే సంపాదించలేమనుకోండి. ఏదైనా కృష్ణబాబు గారు ఇప్పటికైనా ఫ్యూచర్లో మీకు అంటే మీరు ఇప్పటికైనా అనుకుంటున్నారా కనీసం మంచి రచన చేయాలి, ఒక కథ రాయాలి, ఇంకా సినిమా తీయాలి, ఉందండి, డైరెక్ట్ చేయాలి, డైలాగులు రాయాలి, ఉందా? మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయి, దొరుకుతాయో లేదో నాకు తెలియదు కానీ మీరు చెప్పేవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇది తప్పించి వేరే పని ఏమి చేయలేనని తెలిసిన. ఓకే, ఇదన్నా అద్భుతంగా చేయగలను కాదు, చేద్దాం, మనం కష్టపడి చేస్తే ఇంతన్న ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో. ఓకే, ఇది ఒకటే. ఇప్పుడు వ్యవసాయం వెళ్ళి చేయలేను, కార్ డ్రైవర్కి వెళ్ళి చేయలేము, మీకు వచ్చిన పని ఇది. కాబట్టి ఇందులోనే వెతుకుడి దొరుకును. ఒకప్పుడు నాస్తికులు దేవుడు నమ్మేవారు కాదు, ఇప్పుడు విపరీతంగా నమ్ముతున్నారు. అంటే కంప్లీట్గా ఇట్లా ఫ్లిప్ ఫ్లాప్ అంటారు కదా, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఎందుకలా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? చిన్నప్పుడు భజన చేయటం, పూజ చేయటం చేసేవాడిని. మధ్యలో ఒక ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్కి లేడా దేవుడు అనిపించింది. ఏం జరిగిందండి? మక్క చనిపోయింది అని తర్వాత ఆలోచించటం, నాస్తికులతో కలిపి ఆలోచించడం. నాస్తికుడు ఎక్కువ ఆలోచిస్తుంటాడు దేవుడి గురించి, తెలుసా? అవును, కరెక్టే. దేవుడు లేడు లేడు లేదని 1,00,000 సార్లు ఆలోచిస్తాడు. అలా నాకు ఇది జరిగేది. చిన్న చిన్న వాదనలు కాలేజీలో, నేను కొబ్బరికాయ కొడితే పుణ్యం ఎలా ఇస్తాడు, ఇప్పుడు లంచం ఇస్తే ఉద్యోగం ఇస్తున్నాడు, ఈయన అంతేనా, ఇలాంటివన్నీ వాదించేవాడు దేవుడి గురించి. తర్వాత షిరిడి సాయిబాబా గురించి ఎవరో చెప్తే మామూలుగా వాదించకుండా నేను సైలెంట్గా ఉండిపోయి ఇదేదంటారు రోమాలు పొడిచి జిల్లు అనిపించింది, ఎందుకో తెలియలే. అవునా? తర్వాత ఇంకొక ఆయన నాకు తెలిసిన ఆయన, అంటే మా అన్నయ్య, ఇలా ఉంటారంట. అవునరా, పిలిస్తే శివుడు అవచ్చు అంటారు, ఆయన పిలిస్తే పలుకు. అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి ఇంకా ఇవి డిస్కస్ చేయడానికి వీలు లేనివి, ఎందుకంటే నేను అవును అంటాను, మీరు కాదంటారు. కాబట్టి అక్కడి నుంచి నేను అలా ప్రయాణం జరుగుతుంది. ఈ అవధూతలు, ఈ పుస్తకాలు, ఇవన్నీ అవధూతలు కూడా ఓకే చదువుతూ మొదలెట్టాను. నాకు ఏది కావాలంటే ఆ బుక్ ఎలాగోలా వస్తుంది. రమణ మహర్షి, ఇలా చెమటం అమ్మ. బట్ అంత సడన్గా యూటర్న్ ఎలా తీసుకున్నారు? అప్పుడు కూడా ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇదే ఊరికే అంటే వయస్సులకి ఏదో ఇంకోటి ఏదో కావాలి అనేది ఒకటి ఉంటుంది, దేని మీద ఒక దాని మీద. అంటే అక్కడ భారం వేస్తే కొంత తగ్గుద్ది. అందుకని ఇప్పుడు ఈ భారం అంతా పట్టుకెళ్ళి బాబా మీద వేసేస్తాను అన్నమాట నేను. అంతే, బాబా చూసేస్తారు మొత్తం. అంతే. ఇప్పటివరకు జరిగాయి అట్లా? అవి డిస్కషన్కి అంటే నేను ఆర్గ్యూ చేయట్లేదు, నేను అడుగుతున్నాను. బాబా గారి నమ్మటం వల్ల మీకు అన్ని ఇప్పుడు అంటే మీరు అనుకున్నట్టు అలా కొన్ని జరుగుతున్నాయి. నమ్మానండి. మరి రమణ మహర్షి గారు ఏంటి, వారికి ఫాలోవర్గా ఎప్పుడు అది చదువుతారు? రామకృష్ణ. అది ఎప్పటి నుంచి, ఎంతకాలం నుంచి? అదే జిడ్డి కృష్ణమూర్తి, ఆయన గురించి తెలుసుకుంటా. ఇప్పుడు ఇలా ఉందండి,
నాకు తెలిసింది ఏంటంటే ఇలా ఉందో పర్వతం, ఇటు సైడ్ నుంచి ఒక జీసస్ క్రైస్ట్ ఒక ఆయన ఎక్కాడు, ఇటు సైడ్ నుంచి ఈ దారి ఉందని చెప్పాడు, ఇటు సైడ్ నుంచి ఒక ఆయన, ఇటు సైడ్ నుంచి షిరిడి సాయి, ఇటు సైడ్ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, జిడ్డి కృష్ణమూర్తి, ఇలా టిబెట్లో ఇంకొక అక్కలకోట మహారాజు, ఏవో మొత్తానికి ఇవన్నీ కలిపి ఇక్కడికి ఇది చెప్పడానికే ప్రయత్నం చేశారు ఇదే అని. ఈ ఫాలోవర్స్ కింద ఎక్కితే దెబ్బలాడుకుంటున్నారు అంతే. అంతే, వాళ్ళు మాత్రం ఫ్యాక్ట్ మట్టికి ఇక్కడ వాళ్ళు ఒకే విషయం చెప్తున్నారు. ఇక్కడ నుంచి కూడా దారి ఉంది అన్నాడు అంతే ఆయన. షిరిడి నుంచి ఓ దారి ఉంది, జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి ఉంది, అల్లా దగ్గర నుంచి ఉంది, అవన్నీ చదివితే ఒకలాగా ఉంటాయి దగ్గర మిరాకిల్స్ పక్కన పెడితే. ఓకే, అంతే కదా. నీదే భారం అంటాడు, భారం సంబంధించుకోలేడు. అప్పుడు రమణ మహర్షి అంటాడు నీదే భారం అన్నాయా, మళ్ళీ నువ్వు కంగారు పడితే ఎందుకు, నాకు వదిలేసావు కదా, నేను చూసుకుంటాను కదా, ఉండలేవు సరిగ్గా అంటాడు. ఓ ట్రైన్ ఎక్కావు, నెత్తి మీద సూట్ కేసు పట్టుకుని, ట్రైన్ ఎక్కాక ఏం చేస్తావు అంటాడు. ఆ సూట్ కేసు ట్రైన్లో పెట్టేస్తానండి అంటాడు. పెట్టేసావు కదా, హాయిగా పడుకున్నావా, ఇప్పుడు నా నెత్తి మీద పెట్టేస్తావు, నువ్వు హాయిగా గుండు అంటాడు. భారం నీదే అంటున్నావు కదా. అంతే. ఇలాగ అన్నీ చదువుతుంటే మెల్లిమెల్లిగా ఇవి కాదు ఇంకేదో ఉందని అనిపిస్తుంది. ఇంకా మీరు నేను అలా అయ్యాను అనుకోవద్దండి, మళ్ళీ అన్నీ మామూలే. ఏమాత్రం ఇది ప్రాక్టికల్గా ఎవరు బిహేవ్ చేస్తే వాళ్ళే. ఊరికి కబుర్లు చెప్పినంత మాత్రం కోడి సజ్జలు తిని అరక్క మళ్ళీ ఆ సజ్జలనే వెళ్ళేస్తాడు. అలా కాదు, అంటే మీరు అది ఆలోచిస్తున్నారు, ఇలా నిజ జీవితంలో ఉంటున్నారు, బట్ మధ్య మధ్యలో యు కీప్ థింకింగ్, అంతే కదా. మీరు ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏంటి రియాలిటీ ఏంటి, ట్రూత్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ పుస్తకాలు మనకు నచ్చి అబ్బో ఇదే కదా అని అనిపించి చదివి అప్లై చేసినా చేయకపోయినా ఒక స్ప్రే రాసుకోవడం లాంటిది. మళ్ళీ ప్రపంచంలో పడితే మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఆని తిట్టడం ఈయన తిట్టడం ఏదోటి గెలిపుడ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చదవటం వల్ల తెలుసుకోవటం వల్ల మీ పర్సనాలిటీలో ఏమన్నా మార్పులు వచ్చాయండి? అంటే అట్లీస్ట్ ఇంతకుముందు మీకు బాగా కోపం ఉండేదట, ఇప్పుడు ఉందా? ఇంకా అలా షార్ట్ టెంపర్ బాగుండేదట? తగ్గుతాయండి, నేచురల్గా తగ్గుతాయి. చెక్కింగ్కి వస్తాం, ఎట్లా ఒక క్షణం ఆలోచిస్తారు, ఆడిటరాడు హీరో అనేది ఆగుద్ది. సో స్లిప్ ఆఫ్ ద టంగ్ కూడా తగ్గుతుంది కొంచెం. అవుద్దండి, స్లిప్ అవుతాం, కానీ తెలుస్తుంది. అయ్యా ఇంతకుముందు గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తాం, ఏంటంటే అన్నాను అని ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే క్షమించమని అడగడం కూడా చాలా మామూలుగా అడగాలి అని అనిపిస్తుంది. ఏమో అంటే అవి చదివి ఉండవలసినవి అలా అనిపిస్తుంది. ఉంటామా లేదా అనేది నేను అలా ఉంటాను అనేది 100% చెప్పను, కానీ అంత పరిపూర్ణలు ఏమి కాదు, యోగులు ఏమి కాదు. ఊరికే అవేవో టచ్లో ఉంటే బాగుంటుంది వాళ్ళకి. ఇప్పుడు మానసికమైన దెబ్బ తగిలితే ఏం రాస్తారు, ఇక్కడ దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ ఏదో కొనుక్కొని రాసుకుంటారు. మానసికమైన ఏమైనా జరిగినాయి అనుకోండి, నేను వారి ఆయింట్మెంట్ అవి రాసుకుంటాం, బుక్ తీసుకురావడం మరి చదువుతాం, రిలీఫ్ షిరిడి చదువుతాం, ఒక చెమటం అమ్మది చదువుతాం. అలా అవి మనకి మనసుకు రాసుకుంటాం ఇది కదా అని, అంతే తప్ప బయట పోస్టర్లో లేదు కదా. ఆ పోస్టర్ని చూసి తిట్టేశాను, ఈడొక హీరో, ఈడొక కామెడీ, వీడు ఇంకా చేస్తున్నాడా ఏదో అనుకున్నాం, పోస్టర్ని అనేసాను. ప్రాబ్లం ఎక్కడ ఉందండి, పోస్టర్లో ఉందా నాలో ఉందా? అది మీరు తెలుసుకున్నారు, నాలోనే ఉంది. అదే అంటున్నా, అది మీరు తెలుసుకున్నారు, తెలియజేశారు. ప్రాబ్లం నీదే అని తెలియజేశారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.